వెల్కమ్ టు మై ఛానల్ సౌజువల్ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐటెము నా ఫ్రెండ్ నా చిన్నతనంలో మేము చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ అమ్మాయి తీసుకొచ్చేదనమాట. తను రంజాన్ టైంలో ఈ స్వీట్ చేసుకునేవారు. ఇది చాలా ఈజీ అని ప్రాసెస్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాతో షేర్ చేయండి. కళాయిలో 2 కప్పులు వాటర్ వేసుకొని, అంటే మనం ఉప్మా రవ్వ ఎట్లా తీసుకుంటామో దాంతోనే ఒక 2 కప్పులు వాటర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని అది బాగా కలుపుకోవాలన్నమాట. అది రోల్ బాల్ అయిన తర్వాత ఏ కప్తో అయితే మనం సుజీ రవ్వ తీసుకున్నామో దాన్ని కొంచెం వేసి ఉండలు లేకుండా బాగా తిప్పాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచి స్టవ్ ఆపేసి 2 మినిట్స్ ఉంచిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఉప్మా చపాతీ పిండి ఎట్లాగైతే పిండి మామూలుగా మనం రుద్దుతామో అట్లా ఒత్తుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా ఒత్తుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకొని దాంట్లో పాలు వేసి పాలు కొంచెం మనకి బాయిల్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ బాల్స్ని కూడా దాంట్లో వేసి బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసి మన టేస్ట్కి తగ్గ దాంట్లో కొంచెం పిండి ఒక గిన్నెలో కలుపుకొని, అంటే చిక్కదనం కోసం అన్నమాట. అది చిక్కదనం కోసం కలుపుకొని దాంట్లో కూడా కలుపుకుంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ అంటే వస్తుంది. తర్వాత బాల్స్ కూడా దాంట్లో యాడ్ చేసేసి బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత మనకి స్వీట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉడకబెడితే మనకి టేస్టీ చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ ఐటెం అయితే మనకి రెడీ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.